ఏ ముఖం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని మజ్లిస్ పార్టీ కుమ్ముక్కైందని మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈరోజు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది, దిగ్విజయ్ సింగ్ గారు బయట ఉంటే లాభం లేదు, మెంటల్ హాస్పిటల్ పంపాలని. ఎవరంటారు? సోషల్ మీడియాలో అంటున్నారు. అది వాస్తవమే అని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి దిగ్విజయ్ సింగ్ గారు తమ యొక్క మరి అధిక తెలివిని ఉపయోగిస్తున్నారు. పచ్చకామరలు వచ్చినోనికి అంతా పచ్చగా అనిపిస్తుంది. మజ్లిస్ పార్టీతో స్నేహం చేసి మజ్లిస్ పార్టీతో కుమ్ముక్కై గత 40-50 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అంతా తామలాగానే అనిపిస్తారు. నేను దిగ్విజయ్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదు. రానున్నటువంటి రోజుల్లో కూడా మజ్లిస్ పార్టీని అడుగడుగున అడ్డుకునేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. ఈరోజు ఎదుర్కొనేటువంటి సత్తా ధైర్యము ఒక్క భారతీయ జనతా పార్టీకే తప్ప ఈ దేశంలో ఏ పార్టీ కూడా మజ్లిస్ పార్టీని చూస్తే మరి బట్టలు తడుస్తాయి. అటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.